దేశంలోని రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా సకాలంలో ఈజీగా రుణాలు అందజేయడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. లోన్ల మంజూరు, రుణాల తిరిగి చెల్లింపుల కాల పరిమితిలో దేశవ్యాప్తంగా కూడా ఒకే విధమైనటువంటి పారదర్శకత తీసుకురావడానికి పంట కాలాల నిర్వచనాన్ని ఆర్బీఐ ప్రామాణీకరించింది. కొత్త రూల్స్ 2027 జనవరి 1వ తేదీ నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. మరి అందుకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్యాంకుల ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ రూల్స్కి అనుగుణంగా పంట కాలాన్ని రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించింది. స్వల్పకాలిక పంటల కాలాన్ని గరిష్టంగా 12 నెలలుగా, దీర్ఘకాలిక పంటల కాలాన్ని గరిష్టంగా 18 నెలలుగా ఖరారు చేసింది. వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు ఒక వ్యక్తి తీసుకునే 2 లక్షల రూపాయల లోపు లోన్లకైతే బ్యాంకులు ఎటువంటి మార్జిన్ మనీ, అదనపు ష్యూరిటీ అడగకూడదు. హామీ లేనటువంటి లోన్ల పరిమితుల లోపు మరి రైతులు స్వచ్ఛందంగా బంగారం లేదా వెండిని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే దానిని కోలేటర్ ఫ్రీ రూల్స్ ఉల్లంఘనగా అయితే పరిగణించరు. దేశంలోని రైతులకు పెట్టుబడి కష్టాలు తీర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం 1998లో ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకమే ఈ కిసాన్ క్రెడిట్ కార్డు. రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేసేందుకు సాగు ఖర్చుల కోసమైతే వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్ళి మోసపోకుండా బ్యాంకుల ద్వారా చాలా తక్కువ వడ్డీకే రుణాలు అందించడం ఈ కార్డు ఉద్దేశం. సాధారణంగా బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలతో పోలిస్తే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా వచ్చేటువంటి రుణాలపైన వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. ఇక కేసీసీ కింద కూడా లభించేటువంటి రుణాలపైన బేసిక్ వడ్డీ రేటు 7% ఉంటుంది. ఒకవేళ రైతు తీసుకున్న లోన్ 3 లక్షల వరకు ఏడాదిలోపు కరెక్ట్గా తిరిగి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం అదనంగా అయితే 3% వడ్డీ సబ్సిడీ ఇస్తుంది. అంటే క్రమం తప్పకుండా రుణాలు చెల్లించే రైతులకు కేవలం 4% వడ్డీకే ఈ రుణం లభిస్తుంది. దాదాపుగా 1.60 లక్షల వరకు ఎలాంటి షూరిటీ అవసరం లేదు. మరికొన్ని బ్యాంకుల్లో దీనిని 3 లక్షల వరకు కూడా పొడిగించారు. ఈ కార్డుల కాల పరిమితి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. రైతు క్రెడిట్ హిస్టరీ బాగుంటే ప్రతి ఏటా కూడా లోన్ లిమిట్ 10% వరకు పెంచుకుంటూ వెళ్తారు. పంటలు లేదా పశువులను తాకట్టు పెట్టి రికవరీ ఒప్పందాలతో తీసుకున్న కేసీసీ రుణాలకు కేంద్ర బ్యాంకు అదనపు ఉపశమనం కల్పించింది. ఇలాంటి పరిస్థితుల్లో 3 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలకు బ్యాంకులు భద్రతా అవసరాలను పాటించాలని సూచించింది. పంట సాగు, దాని అనుబంధ వ్యవసాయ కార్యకలాపాల కోసం మంజూరు చేసినటువంటి స్వల్పకాలిక రుణ పరిమితులను బ్యాంకులు ఎప్పటికప్పుడు సమీక్షించి పునరుద్ధరించాలని ఆర్బీఐ కోరింది. రుణ పరిమితులు రుణగ్రహీతల అవసరాలకు, మారుతున్నటువంటి వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా ఉండేలాగా చూసుకోవాలని, ప్రతి బ్యాంకు కూడా తమ యొక్క రుణ విధానానికి అనుగుణంగా ఈ సమీక్షలను నిర్వహించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, కిసాన్ క్రెడిట్ కార్డు అప్డేట్స్ ఏంటి? కొత్త రూల్స్ అంటూ ఆర్బీఐ వెల్లడించింది. ఏంటవి? ఎలాంటి నిబంధనలు పెట్టింది? రాధాకృష్ణ, దేశంలోనే రైతులకి కిసాన్ కార్డు సంబంధించిన క్రెడిట్ కార్డుకు సంబంధించిన పథకం ద్వారా సకాలంలో ఈజీగా రుణాలు పొందడం కావచ్చు. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలను ఇందులో విడుదల చేసిందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. అయితే లోన్ల మంజూరు, రుణాలకు సంబంధించిన తిరిగి చెల్లింపుల కాల పరిమితితో దేశవ్యాప్తంగా కూడా ఒకే విధమైనటువంటి పారదర్శకత తీసుకురావడానికి పంట కాలాలకు సంబంధించినటువంటి ఆర్బీఐ ఒక ప్రణాళిక రూపొందించిందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. ఈ బ్యాంకులకు సంబంధించి ఏదైతే ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ రూల్స్ కి అనుగుణంగా పంట కాలాన్ని రిజర్వ్ బ్యాంకు నిర్దేశించింది. అందుకే స్వల్పకాలిక పంటలకు సంబంధించి అంటే ఇప్పుడు ఏదైతే 12 నెలలుగా అంటే ఒక సంవత్సర దీర్ఘకాలంలో పండించే పంటలకు సంబంధించి, అదేవిధంగా దీర్ఘకాలిక సంబంధించిన పంటలు అంటే
గరిష్టంగా 18 నెలలకు సంబంధించి కూడా ఈ బ్యాంకు గుర్తింపుకు చేసిందని చెప్పుకోవచ్చు, ఖరారు చేసిందని చెప్పుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డుకి సంబంధించి కూడా అంటే రైతులు ఏ పంటలు ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు వేస్తున్నారు అనే దాని మీద కూడా దీంట్లో కొన్ని రూపకల్పనలకు తీసుకొచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. దీంట్లో వారు రైతులు తీసుకున్నటువంటి లోన్లు ముఖ్యంగా లోన్లకు సంబంధించి కూడా 2 లక్షల లోపు లోన్లకి బ్యాంకులు ఎటువంటి మార్జిన్ మనీ కానీ లేకపోతే అదనపు ష్యూరిటీ అడగకూడదని, అదేవిధంగా హామీ లేని లోన్లకు సంబంధించి కూడా పరిమితి లోపు రైతులు స్వచ్ఛందంగా బంగారం లేదా వెండికి సంబంధించినటువంటి తాకట్టు పెట్టి కూడా లోన్ తీసుకుంటే దానిని కొలెటర్ ఫ్రీ రూల్స్గా ఉల్లంఘనగా పరిగణించినటువంటి తెలుస్తా ఉన్నది. అయితే దేశంలోనే రైతులకి పెట్టుబడి కష్టాలు తీర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం 1998లో ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైనటువంటి పథకమే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. అయితే రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు కొనుగోలు చేసేందుకు, సాగు ఖర్చుల కోసం వంటి వ్యాపారుల దగ్గరికి వెళ్ళి మోసపోకుండా మనం చూస్తున్నాం ఈ రోజులలో ఏ విధంగా రైతులని ఇటు వ్యాపారులు మోసం చేస్తూ ఉన్నారు ఏందనేది కూడా విత్తనకు సంబంధించి దాంట్లో కావచ్చు, అదేవిధంగా ఎరువులకు సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, ఒక పంటకు సంబంధించి మందులకు సంబంధించి దాంట్లో కావచ్చు, చిరు వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి, రైతుల దగ్గర ఎక్కువ మోతాదులో డబ్బులు తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దాంతోపాటు ఒకేసారి రైతు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాడు కాబట్టి మిత్తిల కింద కూడా తీసుకొని మిత్తికి డబుల్ మిత్తి వసూలు చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి సో దానివల్ల ఈ కిసాన్ క్రెడిట్ కార్డుకి సంబంధించి దీంట్లో చాలా వెసులుబాట్లు కనిపించిందని చెప్పుకోవచ్చు రైతులకి అందరికీ కూడా. అయితే బ్యాంకుల ద్వారా చాలా తక్కువ వడ్డీకే రుణాలు అందించడం ఈ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలుస్తా ఉంది రాధాకృష్ణ. సాధారణంగా బ్యాంకులు ఇచ్చే రుణాలతో పోలిస్తే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చే రుణాలపై వడ్డీ చాలా తక్కువగా ఉంటుందనేది వినిపిస్తూ ఉంది. కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డుకు సంబంధించి లభించే ఏవైతే రుణాలపైన బేసిస్ వడ్డీ 7%గానే ఉంటుందనేది కనిపిస్తుంది. కొన్ని బ్యాంకులు మనం చూస్తూ ఉన్నాం 12%, 15% పైకి కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ కిసాన్ క్రెడిట్ కార్డుకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదో తీసుకొస్తా ఉందో దీనివల్ల రైతులకి ఎంతో మేలు జరుగుతుందనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. అయితే ఒకవేళ రైతు తీసుకున్నటువంటి లోన్ 3 లక్షల వరకు ఏడాది లోపు కరెక్ట్గా తిరిగి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం అదనంగా 3% వడ్డీని సబ్సిడీ ఇస్తుందనేది ఈ బ్యాంకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఈ 3 లక్షల వరకు ఎవరైనా రైతులు వడ్డీ తీసుకుంటే సకాలంలో దాన్ని చెల్లిస్తే ఇక్కడ కట్టవలసినటువంటి వడ్డీ ఏదైతే ఉంటుందో దాని శాతం 3% వరకే అంటే 7 నుంచి 3% వరకు తీసేస్తుందంటే ఎంత మేలు జరుగుతుందో రైతులకు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఒక 3% సబ్సిడీ ఇస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఇక 7 నుంచి 3% మొత్తం 4% వరకే రైతు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ రైతు 1.60 లక్షల వరకు కూడా అంటే ఎలాంటి షూరిటీ అవసరం లేకుండా అన్ని బ్యాంకుల్లోనూ తీసుకోవచ్చు అనే దాని మీద కూడా అంటే 1,50,000 వరకు కూడా ఎట్లాంటి షూరిటీ లేకుండా ఈ ఏదైతే కిసాన్ క్రెడిట్ కార్డుకు సంబంధించి దాని ద్వారా తీసుకోవచ్చు, పొందొచ్చు అనేది ఇది చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తాం. సో ఇట్లా చాలా బెనిఫిట్స్ దీనివల్ల ఏం జరుగుతుందంటే రైతులకి ముఖ్యంగా ఇప్పుడు పంట వేసే సమయానికి రైతులు లోన్లు పెట్టి లేకపోతే పర్సనల్ లోన్స్ అంటూ కాప్ లోన్స్ అంటూ అదేవిధంగా బిల్డర్స్ దగ్గర పెద్ద పెద్ద వ్యాపారుల దగ్గర కూడా మిత్తిలకు తీసుకొచ్చి 5 రూపాయలకి 10 రూపాయలకి వడ్డీలకు తీసుకొచ్చి వారు వ్యవసాయంలో పెడుతున్నట్టు పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. పంట లాస్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ వడ్డీతో పాటు అసలు కూడా కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి సో తెచ్చిన దగ్గర ఖచ్చితంగా వసూలు చేస్తారు. కాబట్టి ఇక్కడ రైతులు వివిధ వారి వస్తువులను అమ్ముకొని ఇటు వ్యవసాయ పొలాన్ని అమ్ముకొని పంట తెచ్చినటువంటి రుణాన్ని తీర్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎంత దయనీయ పరిస్థితులు ఉంటాయి అనేది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది రాధాకృష్ణ. సో మరి అంటే ఈ క్రెడిట్ కార్డు యొక్క ఉపయోగాలు కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, ఇవి ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ప్రభాకర్? రాధాకృష్ణ ఇది ముఖ్యంగా వచ్చే సంవత్సరం
ఏదైతే 2027 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందనేది తెలుస్తా ఉంది. అంటే దాదాపు జనవరి 1 నుంచి అంటే ఆ, వచ్చే ఇయర్ నుంచి 2027 ఇయర్ నుంచి కూడా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు అనే దాని మీద కూడా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. అయితే దీనికి యూజెస్ మాత్రం రైతులకి ఇప్పుడు భరిస్తున్నటువంటి భారాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, దానివల్ల లాభం పొందుతారు. ఇప్పుడు బయట మనం చెప్పుకుంటున్నట్లుగా వడ్డీ రేట్లు ఏ విధంగా పెరిగిపోతుంది అనేది క్లియర్గా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇందులో వడ్డీ రేటు శాతం తక్కువగా ఉంది. దాంతోపాటు 1,50,000 వరకు రైతులు ఎవరైనా రుణాలు తీసుకుంటే ఎటువంటి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందనంటే పాస్బుక్లు ఏవైతే ఉంటాయో ఆ పాస్బుక్లు అన్నీ కూడా బ్యాంకులో పెడితేనే కాపులు ఉన్నటివి ఇష్యూ చేస్తూ ఉన్నది. కానీ ఇందులో 1,50,000 వరకు కూడా ఎట్లాంటి ఎవిడెన్స్ అందులో పెట్టకుండా కేవలం వాళ్ళు రైతు అయి ఉండి దానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ వారి దగ్గర ఉంటే ఖచ్చితంగా వారికి లోన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎటువంటి డాక్యుమెంట్స్ వాళ్ళు పెట్టకుండా కూడా క్లియర్గా కనిపిస్తా ఉంది. ఇది ఒక సదుపాయమని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ రైతులందరికీ కూడా. ఎందుకంటే చాలా వరకు వారి డాక్యుమెంట్స్ ఇటు పాస్బుక్ కావచ్చు, లేకపోతే ల్యాండ్కు సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టి అవి మళ్ళీ వెనక్కి తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆ విషయంలో రైతులకి ఇది చాలా బెనిఫిట్ జరగబోతా ఉంది. దాంతోపాటుగా ఎరువులు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి వారు పంటకు సంబంధించినటువంటి అన్నీ కూడా కొనుగోలు చేయొచ్చు. కాబట్టి సో ఈజీగా రైతన్నలకి ఇది చాలా వరకు కూడా యూజ్ అవుతుంది అనేది వినిపిస్తూ ఉంది. సో ఇది వచ్చే సంవత్సరం ఏదైతే 2027 జనవరి 1వ తేదీన అమల్లోకి వస్తుంది. కాబట్టి దీనికోసం రైతులందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. సో చాలా తక్కువ మందికి ఇట్లాంటి ఆ, రైతులకి వర్తించేటటువంటి స్కీమ్స్ వీటన్నిటి గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ మంది ఇట్లాంటివి తెలుసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటారు తప్ప రైతులలో చాలా వరకు ఇల్లిటరేట్ అంటే చదువుకోలేనటువంటి వారు కూడా ఉంటారు. వారికి కూడా తెలియజేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పిలుపునిస్తా ఉంది. దీనికి సంబంధించి కిసాన్ క్రెడిట్ కార్డు ఏం చేయబోతా ఉంది, దీనివల్ల రైతులకి ఏ విధంగా యూజ్ అవ్వబోతా ఉంది ఏంటి అనే దాని మీద కూడా ప్రతి ఒక్క రైతుకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని విలువ యొక్క రైతులకు ఏ విధంగా యూజ్ అవుతుంది అనే దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పిలుపునిస్తా ఉన్నది. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు దీన్ని ఫాలో అవ్వాలి. ఫాలో అవుతూ దీంట్లో రుణం తీసుకొని మీ వ్యవసాయం కొనసాగించుకోండి. ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మీరు ముందుకు సాగవచ్చు అనే దాని మీద కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. మొత్తానికి కేంద్ర ప్రభుత్వము ఇక మరి ఖచ్చితంగా కేసీసీ అనేది అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేటిది మాత్రం దేశవ్యాప్తంగా కూడా ఒక కొత్త రకమైనటువంటి క్రెడిట్ కార్డును తీసుకొచ్చి రైతులకు పూర్తిగా చాలా ఉపయోగకరమైనటువంటి కార్డును తీసుకొచ్చింది ముందుకు. మరి దేశంలోని రైతులకు పెట్టుబడి కష్టాలు తీర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం 1998లో ప్రవేశపెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకమే మరి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది. మరి రైతులు విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, పురుగుల మందులు కొనుగోలు చేసేందుకు కూడా సాగు ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్ళి మోసపోకుండా బ్యాంకుల ద్వారా చాలా తక్కువ వడ్డీకే రుణాలు అందించడం అయితే ఈ యొక్క కార్డు ప్రధానమైనటువంటి ఉద్దేశంగా తెలుస్తూ ఉంది. మరి సాధారణంగా బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలతో పోలిస్తే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా అయితే ఇచ్చేటువంటి రుణాలపైన వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. మరి కేసీసీ కింద లభించేటువంటి రుణాలపైన కూడా బేసిక్ వడ్డీ రేటు 7% ఉంటున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్గా చూస్తే రైతుల కోసం అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి కిసాన్ క్రెడిట్ కార్డు అనేది మాత్రం ఖచ్చితంగా ముందు రైతన్నలకు చాలా అద్భుతంగా ఉపయోగపడే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి.